అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న దౌత్య పోరు ఇప్పుడు ఒక కీలక దశకు చేరుకుంది. యుద్ధం కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. అక్షరాల $270 బిలియన్ నష్టాన్ని చవిచూసినట్లుగా ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. ఒకవైపు శాంతి చర్చల కోసం 60 రోజుల గడువుతో కూడిన ఒప్పందం సిద్ధమవుతుండగా, మరోవైపు అణు వ్యర్థాల తరలింపుపై అమెరికా ఇరాన్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఇరాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫతేమే మొహజెరానీ సంచలన ప్రకటన చేశారు. యుద్ధం వల్ల ఇరాన్కు $270 బిలియన్ మేర నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఇది ఇరాన్ వార్షిక బడ్జెట్ కంటే 3 రెట్లు ఎక్కువ. ఇరాన్ ప్రధాన వ్యాపార వార్తాపత్రిక దునియాయే ఎగ్దిసాద్ విశ్లేషణ ప్రకారం ఒక్క నెల యుద్ధం వల్ల దేశం 5 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, తిరిగి కోలుకోవడానికి కనీసం 12 ఏళ్లు పడుతుందని పేర్కొంది. ఈ ఆర్థిక ఒత్తిడి వల్లే ఇరాన్ చర్చల వైపు మొగ్గు చూపుతోంది. టర్కీలో జరుగుతున్న దౌత్య సదస్సులో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందానికి అతి దగ్గరగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇరాన్ వద్ద ఉన్న అణు ఇంధనాన్ని అమెరికాకు తరలించేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ ప్రకటించగా, టెహ్రాన్ దీనిని తీవ్రంగా ఖండించింది. అణు నిల్వలను విదేశాలకు తరలించే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వచ్చే కొద్ది రోజుల్లో పాకిస్తాన్లో జరగబోయే 2వ విడత చర్చల్లో 3 పేజీల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం తుది శాంతి ఒప్పందం కోసం 60 రోజుల గడువు నిర్ణయించనున్నారు. శాంతి దిశగా వేగంగా అడుగులు పడుతున్నప్పటికీ అణు ఇంధన తరలింపు, ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలు ఇప్పటికీ అగ్ని పరీక్షగా మారాయి. ఆర్థిక సంక్షోభం ఇరాన్ను ఎంతవరకు మెడలు వంచుతుందో వేచి చూడాలి.